తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే వినాయక మహోత్సవాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఉత్సవ సమితి సభ్యులు మండిపడుతున్నారు. చిన్న చితక పండుగలకు ఆర్భాటం చేస్తున్న ముఖ్యమంత్రి మెజార్టీ ప్రజలు జరుపుకునే గణేష్ ఉత్సవానికి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యూ. భాగ్యనగరం గణేష్ చవితి ఉత్సవ శోభను సంతరించుకుంది. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈ ఆదివారం నాడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఇన్ని రోజులు జరిగినటువంటి పూజల విషయంపైన, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంపైన భాగ్యనగర గణేష ఉత్సవ సమితికి సంబంధించినటువంటి బాధ్యులు భగవంతరావు గారు, అదేవిధంగా గణేష ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఆ విషయాలు తెలుసుకుందాం. గత సంవత్సరంతో పోలిస్తుంటే ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు కానీ, ఈ సంవత్సరం ఏర్పాట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఏమైనటువంటి విషయాల్లో భాగ్యనగరంలో ముఖ్యంగా ఏమైనా గొడవలు జరిగినటువంటి అవకాశం మీకు కనబడిందా? గణేశుడు అందరికీ దేవుడు, విఘ్నాధిపతి. తన నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఆయన దిట్ట. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నీటి వనరులు లేవు, నిమజ్జనం కష్టమవుతున్నది అని ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వరుణదేవుని కరుణా కటాక్షాలతో విఘ్నేశ్వరునికి ఎలాంటి విఘ్నాలు రావద్దు నిమజ్జనం అని చెప్పి అన్ని ప్రాంతాల్లో వర్షం పడి నీటి వనరులు పెరిగి నిమజ్జనం సాఫీగా జరుగుతున్నది. ప్రభుత్వం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఏర్పాట్లను చేస్తున్నది. కానీ ఒక రకంగా ప్రభుత్వం మంత్రులు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారు ఈ ఉత్సవాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉత్సవానికి ఎంతైతే చొరవ చూపాలనో ఆ చూపడంలో ముఖ్యమంత్రి పూర్తిగా ఏమాత్రం కూడా ఆయన పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇతర మైనారిటీ వర్గాల ఉత్సవాలకు ఏ చొరవ చూపుతాడో ఆ చొరవ దీనిలో చూపడం లేదంటే ఆయనకు ధర్మం పట్ల విశ్వాసం లేనట్టే, ఈ సమాజం పట్ల విశ్వాసం లేనట్టే. ఈ యొక్క భారతీయ సంస్కృతిని కాపాడాలనే తపన పాలకునికి అతనికి లేనట్టే. కేవలం ఓట్ల రాజకీయాల కొరకు మైనారిటీలను బుచ్చగించడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప హిందూ ఉత్సవాలకు, ఈ గణేష మండపాలకు అందరూ కూడా భక్తులు తమ డబ్బులు పెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి కూడా గణేష మండపానికి ఇవ్వడం లేదు. అదే ఇతరులకైతే మత్కాకు పోనీకి డబ్బులు ఇస్తారు, రంజాన్కి ఇంటికి బియ్యము, పప్పు, చీర, రవిక పంపిస్తాడు. మన హిందూ పండుగలకు విజయవాడ, వరంగల్, కరీంనగర్ పోవాలంటే 1.5 రేటు బస్సు వసూలు చేస్తాడు. కానీ హిందూ పండుగలకు ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యం కలగజేయడం లేదు. కనుక ముఖ్యమంత్రి తన ధోరణి మార్చుకొని మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి తన స్వార్థ రాజకీయాల కొరకు మైనారిటీలను బుజ్జగించేటువంటి పద్ధతిని మానుకోవాలి. సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడాలి. కానీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో తన కూతురు కొరకైతే బతుకమ్మ పండుగ చేస్తాడు, ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి. అది ప్రభుత్వ పండుగ చేస్తాడు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవం జరుగుతుంటే దీని కొరకు ఏమాత్రం చొరవ చూపకపోవడం ఆయన నిర్లక్ష్య భావానికి, ఆయన అధికార మదాంధకారానికి పరాకాష్ఠని కూడా చెప్పక తప్పదు. నిమజ్జనానికి సంబంధించి కోట్ల వరకు వెళ్ళింది ఈ విషయం, పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గణేష్ ఉత్సవం సమితి ఈ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేసింది? గణేష ఉత్సవం యథావిధిగా అన్ని మండపాల దగ్గర భద్రతా చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి మండపం దగ్గర వాలంటీర్లు రాత్రింబవళ్ళు ఉంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు కూడా మన దగ్గర రాకుండా చూడాలని, విద్యుత్ ఘాతం రాకూడదని, పశువులతోటి మన మండపం దెబ్బతినవద్దని, ఎవరైనా ఆకతాయిలు వచ్చి మండపాన్ని ధ్వంసం చేసి సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. కనుక ఆ అవకాశం కూడా రాకుండా రేయింబగళ్ళు ప్రతి మండపం దగ్గర గణేష మండప కార్యకర్తలు నిరాఘాటంగా కాపలా కాస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నప్రసాదాలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ. మరో బాధ్యులు రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు, బక్రీద్ అదేవిధంగా వినాయక చవితి లాంటి పండుగలు భాగ్యనగరంలో ఒకేసారి కలిసి వచ్చాయి. మీరు ఏ విధంగా దీన్ని విజయవంతంగా తీసుకొచ్చారు? నిజంగా అంటే ఈ రెండు కలిసి రావడం మంచిదే, ప్రజలలో ఏ విధంగా లేదు. కానీ ప్రభుత్వం ఏదైతే వివక్ష చూపిస్తుందో అక్కడే ప్రాబ్లం వస్తున్నది. ప్రభుత్వము ఒక వర్గాన్ని ఒక రకంగా, ఇంకో వర్గాన్ని ఒక రకంగా. ఈరోజు మనం తీసుకున్నట్టయితే సీఎం గారు ఒకరోజు కూడా మాతో సమీక్షా సమావేశం జరపలేదు. ఈ ఏర్పాట్లు ఏదో యథావిధిగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. కానీ ఆయన శ్రద్ధ తీసుకొని, చొరవ తీసుకొని ఏ విధంగా అయితే మైనారిటీస్ కోసము తను ఉండి సమీక్ష చేస్తున్నాడో, ఇప్పుడు నవంబర్లో ఒక తబ్లిక్ యొక్క కాన్ఫరెన్స్ జరగబోతున్నది. దానికి
డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు అక్కడ పోయి 200 ఎకరాల స్థలాన్ని చూడడము, అక్కడ మొత్తం ప్రభుత్వం తరఫు నుండి ఇవన్నీ ఏర్పాట్లు చేయడము అంటే ఇది ఏ విధంగా చేస్తున్నారండి? దీని సిగ్నల్స్ ఏ విధంగా పోతాయి? అంటే మీరు మత ప్రచారానికి ఉపయోగపడుతున్నారు, ఇది ధార్మికంగా జరుగుతున్న దానికి మాత్రం మీరు పట్టించుకోవట్లేదు. అంటే అధిక సంఖ్యాకుల గురించి మీరు చిన్న చూపు చూపించి ఈ మైనారిటీ గురించి మరి వాళ్ళు చేస్తున్నది ఏంటిది? మీరు ప్రభుత్వం ఖర్చు ఎందుకు పెడుతున్నారు? మీరు ప్రభుత్వము ఏ విధమైన ఖర్చు మత సంస్థలకు చేయొద్దు. మీరు సెక్యులర్ ప్రభుత్వం అన్నప్పుడు అన్ని ధర్మాలను అన్ని మతాలను ఏకంగా చూడాలి. కానీ మీరు మైనారిటీస్ కోసం ప్రభుత్వం ఖర్చు చేసి కోట్లాది రూపాయలు పెట్టి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ మీరు పెడుతున్నారు, అది తప్పు. ఇప్పటికైనా సీఎం గారు కనువి చేసుకొని అందరినీ సమానంగా చూస్తారని మేము ఆశిస్తున్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసినా చేయకపోయినా వినాయక నిమజ్జనానికి కష్టమైనటువంటి ఏర్పాట్లు కార్యకర్తలు చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే వినాయక సాగర్లో నిమజ్జనం కొనసాగుతుంది. బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ద్వారా ఈ నిమజ్జనం పూర్తవుతుందని గణేష్ ఉత్సవ సమితి చెబుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సతీష్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.